నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రఘుప్రియ. అయితే పూజకు కావలసినటువంటి ముఖ్యమైన అంశాలు, అవి చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అనేది చూసినట్టయితే కనుక, ముందుగా పూజ చేసేటందువల్ల పూర్వజన్మ వాసనలు తొలగిపోయి జన్మ మృత్యు లేకుండా చేసేటటువంటిది, సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. అయితే రెండవది అర్చన. ఈ అర్చన వల్ల అభీష్ట ఫలాన్ని ఇవ్వడంతో పాటు చతుర్విధ పురుషార్థ ఫలానికి సంబంధించి సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే దేవతలను కూడా సంతోషపెట్టేది. ఇంకా మూడవది జపము. అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, దేవతలను పరదేవతలను సాక్షాత్కరింపచేసి ఇది జీవుణ్ణి దేవుణ్ణి ఏకం చేసేది. తరువాత స్తోత్రము. ఈ స్తోత్రం వల్ల నెమ్మదిగా మనసుకు ఆనందాన్ని కలిగించేది, సాధకుణ్ణి తరింపచేసేది స్తోత్రము. తదుపరి ధ్యానము. ఇది చేయడం వల్ల ఇంద్రియ సంతాపాన్ని మనసుతో నియంత్రించేది. తరువాత దీక్ష. ఈ దీక్ష వల్ల దివ్య భావాలను కలిగించడంతో పాటు పాపాలను కడిగేసేది, సంసార బంధాల నుంచి విముక్తి కలిగించేది దీక్ష. తరువాత అభిషేకము. ఈ అభిషేకం చేస్తే కనుక, దీన్ని చేయిస్తే కూడా సకల శుభాలు కలగడంతో పాటు అభిషేకము అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని లభింపజేసేలాగా అందించేలా చేస్తుంది. తరువాత మంత్రము. తత్వంపై మననం చేయడంతో భయాల నుంచి రక్షించడంతో పాటు అఖండమైనటువంటి శక్తిని కూడా ప్రసాదిస్తుంది. తరువాత ఆసనం. ఈ ఆసనము ఆత్మసిద్ధిని కలగజేయడంతో పాటు రోగాలను పోగొట్టడము, కొత్తగా సిద్ధిని కలగజేయడము, నవసిద్ధులను సంప్రాప్తించేలాగా చేస్తుంది. తరువాత తర్పణము. ఈ తర్పణం అనేది పరివారంతో కూడినటువంటి పరతత్వానికి కొత్త ఆనందాన్ని ఇచ్చేది తర్పణము. ఈ తర్పణం వల్ల పితృదేవతలు, దేవతలు కూడా సంతోషించి ఆ తర్పణాలు వదిలిన వారికి, వారి కుటుంబాలకు కూడా సకల సౌఖ్యాలతో పాటు ఆశీస్సులను అందజేస్తారు. తరువాతది గంధము. గంధంతో సర్వదేవతలను, అంటే గంధంలో సర్వదేవతలు కూడా కొలువై ఉంటారు అనేది శాస్త్రవచనము. మనము కూడా పూజలో గంధాన్ని వాడినట్టయితే కనుక అమ్మవారు, దేవీ దేవతలు సంతృప్తి చెంది మనకి ఏదైతే కోరి ఆశించి మనం పూజ చేస్తామో దాన్ని సత్వరమే అందించేటట్టు చేస్తారు. అక్షతలు. ఈ